జిల్లా నుంచి కూటమి తరపున గెలిచిన ఎంపీలు ఎమ్మెల్యేలకు భీమవరంలో సన్మానం జరిగింది. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి ఛాంబర్ అధ్యక్షులు బొండాడ రామ్మోహన్ రావు అధ్యక్షత వహించారు. కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యేలు పులపర్తి రామాంజనేయులు, బొమ్మిడి నాయకర్, బొలిశెట్టి శ్రీనివాస్, కనుమూరి రఘురామకృష్ణరాజు, జిల్లా పార్టీ నాయకులు కొటికెలపూడి గోవిందరావు, నార్ని తాతాజీలకు సన్మానం ఘనంగా చేశారు. ఈ సందర్భంగా మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ భీమవరానికి విమానాశ్రయం వస్తుందని చెప్పారు. విమానాశ్రయానికి అవసరమైన 600 ఎకరాల భూమి సేకరించి ఇవ్వడానికి సిద్ధమని స్థానిక ఎమ్మెల్యే రామాంజనేయులు హామీ ఇచ్చారు. లింక్ రోడ్డు విషయంలో కూడా ఒక సానుకూలమైనటువంటి స్పందన కనపడుతూ ఉంది. అదేవిధంగా ఇటీవల కాలంలో శాసనసభ్యులు మేము కలిపి ఒక సిఆర్ఎఫ్ నిధుల కింద లోసర్ నుంచి భీమవరం వరకు, భీమవరం నుంచి పెప్పర్ వరకు కాలువలకి రివిట్మెంట్ వాళ్ళు కట్టి పక్కా 2 lanes రోడ్స్ కింద, ఎందుకంటే భీమవరానికి చుట్టూరు హైవేస్ ఉన్నాయి కానీ హైవేస్ కనెక్టివిటీ భీమవరం ప్రాంతానికి లేదు. ఇటు లోసర్ వెళ్ళాలన్నా రోడ్ లేదు, తాడేపల్లి కూడా వెళ్ళాలన్నా రోడ్ లేదు. కాబట్టి ఏదైతే ఈ సిఆర్ఎఫ్ ఫండ్స్ ఉన్నాయో ఎమ్మెల్యే గారు మేము కలిసి ఆలోచించాం. దాదాపు 90 కోట్ల రూపాయలు విత్ రిమిట్మెంట్ మాల్ కాలువకి కట్టి మనం పెప్పర్ వరకు 3 ఫేజుల కింద దానికి కేంద్రంలో రాష్ట్రం నుంచి ప్రపోజల్స్ పంపించడం జరిగింది. కేంద్రంలో నేను కూడా కేంద్ర మంత్రిని గడ్కరీ గారిని కలవడం, ఆ రోడ్ల యొక్క అవసరాన్ని వివరించడం, తప్పనిసరిగా ఆ రోడ్లు మంజూరు చేయాలనేటువంటి సూచనని అధికారులు కూడా ఆయన చేయడం జరిగింది. నేను మరొకసారి ఈ వారంలో ప్రజల నుంచి సహకారం కావాలి. ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తే నిజంగా అయితే ప్రజలు చాలా మంచోళ్ళు. నేను ఈ మధ్యన చాలా పనులు మొదలుపెట్టా. గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవని నేనేదో నా ఫ్రెండ్స్ దగ్గర, కొంతమంది రైతుల దగ్గర తీసుకుని ఖర్చు పెడదామని మొదలు పెడితే ప్రతి పనికి ఒక నెల రోజుల నుంచి అయితే నా దగ్గర నుంచి ₹1 కూడా అవసరం రావట్లా. జనమే వేసుకుని ఖర్చు పెట్టి పనులన్నీ చేసేసుకుంటున్నారు. సో పబ్లిక్ ఎంత మంచి వాళ్ళో నాకు అర్థమైంది. ఇప్పుడు స్పష్టంగా వాళ్ళకి నచ్చ చెప్పి రాష్ట్రాన్ని ఎలాగ అభివృద్ధి చేసుకోవాలి అనే దాని మీద ఉచిత విద్య, ఉచిత వైద్యం, వీటి మీద ఎలా ఫోకస్ పెట్టాలి అనేది, అంటే నేను భీమవరం సెంట్రిక్గా చెప్పట్లేదు, మ్యాక్రో లెవెల్లో మాట్లాడుతున్నా. భీమవరం గురించే మాట్లాడమంటే మాట్లాడటానికి నాకేం లేదు, ఎమ్మెల్యే గారు అన్నీ చెప్పేశారు. కాబట్టి లింక్ రోడ్డు విషయంలో కూడా